మొక్కజొన్న మెంతికూర గారెలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొక్కజొన్న మెంతికూర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అంటే ఇది నాటు మొక్కజొన్న అన్నమాట. కానీ ఇవి స్వీట్ కార్న్ వచ్చిన తర్వాత వీటిని మొత్తంగా మర్చిపోయాం. కానీ ఈ టేస్ట్ అది ఉండదు మేడం. ఇదే బాగుంటుంది. బలం కూడా మొక్కజొన్నలో బలం. అంటే ఇప్పుడు అందరూ స్వీట్ కార్న్, ఇప్పుడు పిల్లలందరికీ ఇవి తెలియదు. అవునవును, వాళ్ళు స్వీట్ కార్నే తింటారు, కానీ ఇదే మంచిది. సో దీంతో చక్కగా ఇలా గారెలా చేసిస్తే ఇష్టంగా తింటారు. మా వైపు విజయనగరం జిల్లా అంతా మొక్కజొన్న పంట, ఈ పంట ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం అందరూ వేస్తారు, రైతులందరూ మొక్కజొన్న అంటే కంపల్సరీ వేస్తారు. మంచి రేట్లు కూడా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అయితే ఇది కూడా మనకి గారెలు కాబట్టి డీప్ ఫ్రై. ముందు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కే లోపు మనం మొక్కజొన్న కొంచెం మిక్స్ పట్టాలి. సరేనండి, ఇదిగో ఇవి నానబెట్టిన మొక్కజొన్న. ఓకే, ఇప్పుడు ఎండు ఉంటాయి కదా, ఎండు మొక్కజొన్న కొంచెంసేపు 4-5 గంటలు నానబెడితే మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇందులో అల్లం వేద్దాం, ఎండుమిర్చి, మిక్సీ పట్టుకొస్తాం. సరే, అయిపోయిందండి. అయిపోయింది. మిక్సీ బౌల్లో కలిపిస్తాం. ఓకే, ఒకసారి ఎలా ఇది మనం మిక్సీ పట్టుకోవాలి? కచ్చపచ్చగా ఉండాలా? కచ్చపచ్చగా, మొక్క చెక్కలా ఇలా ఉండాలి. ఓకే, గారి అంటేనే మొక్క చెక్క ఉంటే, మనం మామూలు మొక్కజొన్న అయినా మామూలు పప్పులైనా మొక్క చెక్క ఉంటేనే గారి టేస్ట్ ఉంటుంది, రావడం కూడా బాగా ఏగి వస్తాయి. ఇవి ఎలాగంటే కాల్చేసి నిప్పుల మీద ఉప్పు కారం నిమ్మకాయ రాసి తింటే అప్పుడు స్వీట్ కార్న్ కన్నా నాటు జొన్న చాలా బాగుంది అనుకుంటా. అవునా? ఓకే, ఇప్పుడు మెంతికూర కలుపుతుంది. మెంతాకు వేస్తాం. అంత పడదు, వదిలేమంటారు కొంచెం. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా పౌడరు, కొద్దిగా జీలకర్ర, ఓకే, మనం ఇందాక మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కలుపుకుంటాం. కావలసినంత టేస్ట్కి తగినంత సాల్ట్. ఓకే, కానీ గారెలాగా మనకి వస్తుందంటారా? వస్తుంది. వాటర్తో పని ఉండదండి? ఇంకా వాటర్ అంటే మనకి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ముద్ద మిక్సీ పట్టినప్పుడు కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడే చూసుకొని వేసుకోవాలి. పొడి పొడిగా ఉంది, కొంచెం వాటర్ కలుపుతాం. మీరు బాగా హెల్త్ కాన్షియస్ అనిపిస్తుంది నాకు. అవునా?
పిల్లల కోసం ఆలోచించాను మేడం. మరి మీ పిల్లలకి అసలు బయట జంక్ ఫుడ్ అది ఇది ఏమీ అలవాటు చేయలేదా? చెయ్యలేదా అంటే తింటారులేండి, మనం ఎంత వండి పెట్టినా సరే బయటకే వాళ్ళ మనసంతా ఏవో రోడ్డు మీద పానీపూరీలు పునుకులు అవి కనిపిస్తే అవే బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ ఎక్కువ తినొద్దు అనేసి అప్పుడప్పుడు నేను వండి పెడతాను. ఓకే, ఇలాంటి వెరైటీలు చేస్తూ వెరైటీలు వాళ్ళకి ఇష్టపడే తినాలంటే వెరైటీ చెయ్యాలి. అవును. ఓకే సరస్వతి గారు, చక్కగా మనకి మెంతాకు గారెలు రెడీ అయిపోయి ఓకే తీసేద్దాం, ఇంక ఇచ్చేసేయండి. మొక్కజొన్న మెంతికూర. చూసారు కదా, వేడి వేడిగా మొక్కజొన్న మెంతికూర గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మొక్కజొన్న మెంతికూర గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మొక్కజొన్న గింజలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, తరిగిన మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, జీలకర్ర, ఉప్పు. మొక్కజొన్న మెంతికూర గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో తరిగిన మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, జీలకర్ర, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి వడల పిండిలాగా కలుపుకొని చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న మెంతికూర గారెలు రెడీ.